మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియ మిత్రులారా, ఈరోజు వాక్యాంశం ఏంటంటే సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? సేవకుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సేవకుడు ఎలా ఉండాలి, సేవకుడు మరి ఎలా ఉంటే మంచిదో కొన్ని విషయాలు మన సేవకుని గురించి మనం తెలుసుకుందాం. కనుక మొదటి నుంచి చివరి వరకు మీరు వినండి. మొదటిగా మరి సేవకుడు ఉండవలసిన ఒక విధానం ఏంటిది అన్నట్లయితే 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంటుంది. ఎల్లప్పుడూ మరి సేవకుడు అంటున్న ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే దేవుడు చేసిన దానికి కానీ మనుషులు చేసిన దానికి కానీ కృతజ్ఞత లేని వారిగా ఈ సమాజంలో చాలామంది తయారైపోయారు. ఎన్నో మేళ్లు పొందుకుంటారు, ఆ వ్యక్తి కృతజ్ఞత ఉండదు. ఆ వ్యక్తి ద్వారా సహాయం పొందుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ వ్యక్తి పెద్దగిన తర్వాత కృతజ్ఞత ఉండదు. సమాజం చూసినట్టయితే నిజంగా ఎంత చెడిపోయిందంటే ఈరోజు కృతజ్ఞత లేని యొక్క వ్యక్తులుగా తయారైపోయారు. మరి నిత్యం బోధిస్తున్న ఈ సేవకుడు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే ఏ రీతిగా మనం ఇతరులకు చెప్తాం? మనం ఇతరులకు చెప్పాలంటే మనమే కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు నిజమైన యొక్క సేవకుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సేవకుడికి మనుషులు చేసింది ఏదైనా ఉన్నట్టయితే మనుషులు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఇంతవరకు వాళ్ళ దగ్గరికి వీళ్ళకి సహాయం పొందుకొని ఈరోజు వాళ్ళకి కృతజ్ఞత చూపించలేని ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు మనలను తృణీకరిస్తారు. ప్రియ మిత్రులారా, దేవుని వాక్యం చదివిస్తుంది సేవకుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నిన్ను మేలు చేశాడు. దేవుడు నువ్వు లేచినది మొదలుకుంటే నువ్వు పడుకున్నంత వరకు నీ రాత్రి వేళ కూడా దేవుడు నిన్ను కాపాడుతుంటున్నాడు. ఒక్క క్షణం ఆయన నిన్ను కాపాడకుంటే నీ బ్రతుకు శూన్యమైపోతుంది. కానీ అంత కాపాడుతున్న దేవునికి నీవు కృతజ్ఞతగా ఏమిస్తున్నావు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? దేవునికి నువ్వు ఏమి ఇవ్వగలిగిన వ్యక్తిగా ఉన్నావు? కనీసం దేవుడు చేసిన దాన్ని బట్టి థ్యాంక్స్ అని చెబుతున్నావా? ఎదుటి యొక్క వ్యక్తి చిన్న పెన్ను కింద పడితే తీసిస్తే థ్యాంక్స్ అని చెప్తాం. ఆ థ్యాంక్స్ చెప్పిన ఒక వ్యక్తికి మరి అనిపిస్తుంది మంచోడు అని, మళ్ళీ ఒకసారి చేయబోతే అవుతుంది సహాయం. కానీ నువ్వు గంక తీసిచ్చినవులే, కింద పడిదిగా తీసిచ్చినావు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నావు అనుకోండి, ఏమనుకుంటాడు? ఇంత గర్వమా ఈ వ్యక్తికి, నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడు. దేవుడు చేసే కార్యాలు అంతేనండి. దేవుడు ఏదైతే మనకు చేస్తున్నాడో దానికి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల ఎడల కూడా ఈరోజు నీకు కృతజ్ఞత నువ్వు లేక నీ ఇష్టానుసారంగా ఉంటే ఎట్లా? నాకు ఇంతకుముందు ఒక సేవకుడు ఒక విశ్వాసి నాకు కలిశారు. ఆ విశ్వాసి నాతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే ఒక సేవకునికి ఒక గుంటెడు భూమి తను ఇచ్చాడంట. ఆ గుంటెడు భూమి ఇచ్చిన తర్వాత ఆయన దేని కొరకు ఇచ్చాడు? సేవకుడికి ఏలే, చర్చి కొరకు ఇచ్చాడు. చర్చి కట్టుకోమని గుంటెడు భూమి ఇస్తే ఆ వ్యక్తికి మరి గుంటెడు భూమి అవసరం లేదు, పైసలు అవసరం, పైసలు కావాలట. అప్పుడు అన్నాడు ఆ వ్యక్తి, దీనికి ఎంతో దానికి అక్కడ రేటు కట్టి నా పైసలు ఇవ్వమన్నాడట ఆ వ్యక్తి. పాపం ఆయనేమో దేవుని మందిరం కావాలని చెప్పేసి దేవునికి కృతజ్ఞతగా ఆయన ఆ స్థలాలు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తికి ఆ గుంటె ఇచ్చిన తర్వాత ఆ గుంటెడికి పైసలు కట్టి ఇవ్వమని అంటున్నాడు కాబట్టి నీకు పోనీగా అయ్యగారు కదా అని చెప్పేసి గుంటెడికి అప్పుడున్న రేటును కట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే కొన్ని రోజుల తర్వాత రేట్లు కూడా పెరిగినాయి, ఇదిగో నాకు ఆయన సరిగ్గా రేటు కట్టియాలి, అప్పుడు నాకు ఆయన తప్పు ఇచ్చాడు, దేవునికి మోసం చేశాడు అని మాట్లాడుతున్నాడు. చూసారా అండి? ఇప్పుడు అది నీకు స్థలానికి డబ్బులు ఇవ్వడమే తప్పు. వస్తువు ఇస్తే అది ఎప్పటికి గుర్తుంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఆ ఇచ్చిన వానికి కృతజ్ఞత లేదు, కానీ వాడు ఇంకా సగం దీని ఇచ్చేశాడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ తీసుకునే వ్యక్తి కృతజ్ఞతగా ఉన్నట్టేనా? ఒకరోజు అన్నం పెట్టాడట. నేను ఇంటి వాళ్ళందరికీ అన్నం పెట్టినా అన్నట్టు. ఈయన ఇంటి వాళ్ళందరికీ అన్నం పెట్టినా అంటే ఆయన అంత స్థలం అవన్నీ ఇచ్చిన యొక్క వ్యక్తి ఆ కృతజ్ఞత లేక ఒకరోజు అన్నం పెడితే మా ఇంట్లో ఎవరో చనిపోతే ఆ రోజు ఇలా అనుకోలేదట, పెట్టిండట. దాని కొరకు నేను అన్నం పెట్టినంటే చెప్తే ఈ కృతజ్ఞతలతో నాకెందుకని చెప్పేసి బస్తా బియ్యం కొండవే ఆయన దగ్గర పాడేసిందంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈరోజు చాలామంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకుడిగా మనల్ని గుర్తెరిగి ఏదైనా మనకు చిన్న సహాయం చేస్తే కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. మనం మేలు పొందుకోవడము ఊకోవడమే కాదండి. చాలామంది మరి ఈరోజు ఏమి లేని యొక్క వ్యక్తిగా దేవుని సేవలకు వచ్చిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత ఎవరో ఆదుకుంటారు, ఎవరో సహాయం చేస్తారు. వీడు పెద్దగా అవుతాడు. పెద్దగా అయిన తర్వాత అందరికన్నా మరి ఈయన కొంచెం దాటిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఈరోజు చిన్నచూపు చూస్తే, ఆ వ్యక్తి ముసలైన అయిండు, శాతగాని వాడైనాడు అని చెప్పి చిన్నచూపు చూస్తే మంచిదా? అది కృతజ్ఞతేనా? తల్లిదండ్రి ఎంతో పెంచి పెద్ద చేసి అన్ని చేసిన ఒక వ్యక్తిని ఈరోజు తల్లిదండ్రిని మూలకు పెట్టేస్తే ఆ వ్యక్తి కృతజ్ఞతగా ఉన్నట్టేనా? అయ్యా దయచేసి కృతజ్ఞత లేకుంటే నువ్వు దేవుని యొక్క సేవకుడి కాదు, దేవుని యొక్క బిడ్డవు కాదు. దేవుని యొక్క బిడ్డలకు ఉండే లక్షణం అది కాదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇటు మనుషుల ఎడల కానీ అధికారుల ఎడల కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఓట్లు వచ్చినాయి అంటే ఏం చేస్తారు? మన వాళ్ళు పైసలు తీసుకుంటారు. అక్కడ పైసలు తీసుకుని ఈయన దగ్గర తీసుకుంటారు, ఆ దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు ఓటేయరు.
మరి తీసుకున్నానికన్నా కృతజ్ఞత ఉండాలి కదా. పోనీ కృతజ్ఞత ఉన్నాడు, అందరి దగ్గర తీసుకున్నాడు కదా, ఎవరికి కృతజ్ఞత ఉండాలా? ఎంత నమ్మక ద్రోహులుగా మారిపోతున్నామంటే తప్పండి. ఈరోజు కృతజ్ఞత లేని ఒక వ్యక్తిగా మనం ఉండకూడదని చెప్పి మీకు మనం చేస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్లయితే మరి దాన్ని రెఫరెన్స్ మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 16వ వచనంలో మనము చూస్తున్నాం. రెండో విషయానికి వచ్చినట్లయితే మరి కీర్తనలు 51 7వ వచనంలో చూస్తే చాలామంది ఏదైతే దోషం చేస్తాడో, తప్పు చేస్తాడో, ఆ తప్పు చేస్తున్న యొక్క ఆ తర్వాత ఆ తప్పును క్షమించమని అడగరు. బైబిల్ ఏం చెప్తుంది? సేవకుడు అంటున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా తన దోషములను తను కడుక్కోవాలంట. నిజంగా నేను సేవకుని అంటున్నప్పుడు మనం ఎవరు పరిశుద్ధం కాదు. పుట్టుకతోనే మనం పరిశుద్ధంగా ఏదో పుట్టలేదు. మానవ బ్రతికే పాపంతో ఉన్నది. ఈ పాపిష్టి మనుషులమైన మనం ఒప్పుకోం. దేవా నేను తప్పు చేసినని చెప్పి ఒప్పుకోలేం. నేనేం చేశాను, నా తప్పుగానే కాదు ఆందే తప్పు అని మాట్లాడుతుంటాం. భార్య ఏదంటది, అంత నీదే తప్పు. భర్త అంటది నీదే తప్పేదంతా. ఇదేనండి నీ తప్పంటే నీది అనుకుంటూ ఉంటాం. కానీ నా తప్పు అనే మాట ఎన్నటికీ రాదండి మన నోరు. మనకు అలాంటి మనసు ఉంటే కదా. అసలు మనసు లేదు అంటే దాని అర్థమైంది, అందులో పనిచేస్తున్నది దేవుని ఆత్మ కాదు, సాతానాత్మ పనిచేస్తుంది కాబట్టి అలా అనుకుంటున్నాం. అందుకొరకే ఇక మళ్ళీ మనం మారు మనసు పొందుకోవాలని చెప్పేసి నాతో పాటు మీ అందరికీ చెప్తున్నాను. ప్రియమైన మిత్రులారా, అసలు వాస్తవానికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక తన తప్పును తను దాచిపెట్టుకొని ఎదుటి వాళ్ళ తప్పును మరి బయటికి చెప్తుంటారు. వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే తన్ను తాను పరీక్షించుకోవాలంట. తన్ను తాను పరీక్షించుకొని ఈ రొట్టెలో ఈ బలలో చేయి పెట్టాలంట. తాను పరీక్షించుకోడు. ఈరోజు ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి ఎంత మాత్రం అదే స్థానం అంత సరిపోద్ది. ఎదుటి వాని గురించి చెప్పాలి కదా, ఇక వీని గురించి ఆలోచించుకునే సమయం కూడా దొరుకుతుంది పాపం. కానీ ఇక్కడ చాలామంది అలా చేయకుండా మరి ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా పాపములను నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి దోషములను కడుగుమని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టాడు దావీదు. ప్రియమైన మిత్రులారా, దావీదు పాపం చేసినప్పటికీ నీతిమంతుడిగా దేవుని హృదయానుసారుడుగా ఎలా అయినాడు అంటే తన పాపాన్ని కడుక్కున్నాడు, పరిశుద్ధంగా మార్చబడ్డాడు. పాపం చేయలేదని కాదు, పాపం చేయలేని వాడు ఉండడు. పాపం చేయలేని వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది అబద్ధం. నేను నీతిమంతుడని చెప్పుకున్నవాడు దేవునికి మోసం చేస్తున్నాడు. కానీ ఇక్కడ తానుకు తాను తన తప్పును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అది సేవకుని లక్షణం. దేవుని యొక్క సేవకుడు మరి అక్కడ ఉన్నాడు. దేవా నా పాపము నేను ఒప్పుకుంటున్నాను అంటాడు దావీదు. తన చేసిన తప్పును 51 కీర్తనలో దావీదు దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తను కడుక్కున్నాడు. దినదినం మనం కడగబడాలా, యేసయ్య రక్తంలో మనం కడగబడాలా. నేను పాపిని ప్రభు అన్నప్పుడు మాత్రమే కడుగుతాడు. నాలో ఏ పాపం లేదు అంటే ఎట్లా కడుగుతాడండి? లేనివాడిని ఎలా కడుగుతాడు? అందుకొరకే తన్ను తానే ఒప్పుకోవాలని చెప్పేసి మీతో మనం చేస్తున్నాను. మూడో విషయానికి వచ్చినట్టయితే లూకాసు 18వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే తగ్గించుకోవాలా, తన్ను తాను తగ్గించుకోవాలా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఒక సేవకుడు అంటున్న యొక్క వ్యక్తి పోతాడు, ఇక అందరికన్నా ముందుగానే పోయి కుర్చీలో కూర్చుంటాడు. ఈయన మరి తనకన్నా ముసలోళ్ళు ఉన్నారు, పక్క కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కొంచెం సానుసితం అని అన్నారు. ఇక్కడ హెచ్చించుకోవడం, నాకు అన్నీ తెలుసు అని చెప్పి మాట్లాడుతుంటారు. గొప్పలు హెచ్చించుకోవడం, నాకు ఇది నాకు అది, నేను ఇలా, నా సంగతి నీకు తెలియదు. ఏంటంటే మనం దేవుని యొక్క సేవలకు వచ్చిన తర్వాత కూడా మన సంగతి ఇంకా తెలియదు అంటే మనమే మారు మనసు పొందినట్లు. దేవుని సేవకునికి ఉండవలసిన లక్షణం అది కాదు. తగ్గించుకోవాలా, చిన్నవాణిగా ఉండాలా. మరి పెద్దవాడిగా ఉండాలని కోరుకుంటున్న వాడు చిన్నవాణిగానే ఉండాలా. అవసరమైతే చిన్నవాళ్ళ ఇంకా మనకన్నా చిన్నవాళ్ళ కాళ్ళు గడగాల, తగ్గించుకోవాలా. దేవాది దేవుడైన యేసు ప్రభువే రాత్రి టవల తన యొక్క నడుము కట్టుకొని ఆ యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు? ఆయన అన్నాడు, ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఆ దేవుణ్ణి అంతగా హెచ్చింపబడ్డాడు యేసు ప్రభు అంటే దానికి అర్థం ఏంటి? ఆ హెచ్చింపబడ్డాడు అంటే దానికి కారణం ఆయన యొక్క తగ్గింపు. ఆయన నేనే గొప్పవాడిని అని ఒకవేళ చెప్పినట్టయితే ఈరోజు మనం ఎవరం కూడా ఆయన గొప్పవాడని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం కాదు. సమాజంలో ఈరోజు అట్లాగానే ఉన్నారు. నేను గొప్పవాడిని, నేను పెద్ద సేవకుడిని. ఆయన చెప్తాడు పెద్ద సేవకుడిని వచ్చాడు, సూటు పొడుతూ వచ్చాడు, ఈయన పెద్ద సేవకుడు. హెచ్చించుకోడు. నేను మంచి వాక్యం చెబుతాడు. అరే నువ్వు మంచి వాక్యం చెప్తావో చెడ్డ వాక్యం చెప్తావో చెప్పిన తర్వాత ఎన్నటోళ్ళకి అర్థమైంది కదా. నేను గొప్పని చెప్తాను, నేను మంచి మాటలు చెప్తాను, మంచి వాక్యం చెప్తాను. అవన్నీ మనకు అవసరం లేదు. మనం ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో మనం చెప్పే విధానం అక్కడ బయలుపరుస్తుంది. మన నోట పట్టి అని మనం చెప్పకుంటే కొంతమంది ఆయన మంచి భోజనం పెడుతున్నాను,
మంచి భోజనం పెడతారా అని అంటారు మీటింగ్లో ఏదైనా జరుగుతున్నప్పుడు సేవకులు. ఆడికి చూస్తే అందులో ఏం బాగుండదు. ఏమయ్యా మంచి భోజనం అన్నట్టు అంటే మంచిదే కదా, అవునండి నీకు మంచిది అంటే అర్థం ఇక మంచిది అనబడుతున్న యొక్క భోజనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాంట్లో సమానమై ఉండాలి. మంచి భోజనం అంటే ఒక ప్రత్యేకమై ఉండాలి. అందరూ పెట్టిన భోజనం నీకు మంచిదైనంత మాత్రం నువ్వు మంచిదన్నంత మాత్రం అది తప్పు కదా. నేను మంచి భోజనం పెడుతున్నా, హెచ్చించుకోవడం, నేను ఇది చేస్తున్నా, నేను మంచి బట్టలు పెడుతున్నా అంటాడు. అలా తీర చూస్తే 100 రూపాయల వేగులు కాదు. అంటే ఈరోజు తను హెచ్చించుకోవడం చాలా గొప్పది. ఇచ్చి కింద ఇచ్చి 100 మందికి చెప్పుకుంటారు. వాళ్ళు చేసిన ఒక సహాయాన్ని వాళ్ళ ఫోటోలు కొట్టించుకుంటారు. ఇక మీటింగ్లు పెడతారు, సేవకులను పిలుస్తారు, ప్రసంగం చెప్తారు, ఎక్కడ వచ్చి చెప్పుకుంటారు. ఇక ఎన్ని ఫోటోలు, ఆ ఫోటోలని దేని కొరకు తను అందరికీ చెప్పుకోవాలి కదా, నేను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా. ఏ వ్యక్తి అయినా నేను గొప్పవాడిని అని చెప్పేసి హెచ్చించుకుంటూ ఉంటున్నాడు. హెచ్చించుకున్నవాడు ఎన్నటికి కూడా గొప్పవాడిగా ఉండలేడు. యేసు ప్రభు తను తగ్గించుకొని ఆయన యొక్క దేవుడిగా పిలువబడ్డాడు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు దేవుడు కోరుకుంటున్నదే ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో ఆ తగ్గించుకున్నవాడే నిజమైన యొక్క సేవకుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. లూకాసు 18వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, 5వ విషయానికి వచ్చినట్టయితే మరి చాలామంది సేవకులు ఎలా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళకు బాధ వస్తే వాళ్ళ బాధగానే చూస్తారు, అంటే ఎదుటి వాళ్ళ బాధగానే చూస్తారు. ఈరోజు సమాజంలో మనము బాధపడవలసిన యొక్క కన్నీరు కార్చవలసిన యొక్క విషయాలు చాలా ఉన్నాయి. దేశ పరిస్థితి చూసినట్టయితే ఈ దేశంలో ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవునికి విరోధంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. మణిపూర్, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో చూసినట్లయితే ఎంతోమంది హత్య చేయబడ్డారు. ఇప్పటికి కూడా మందిరాలను మూసేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, కొన్ని జాగాలో కొన్ని ప్రాంతంలో ఈరోజు సేవకులను కొడుతుంటున్నారు, కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మన సహోదరి, మన యొక్క తల్లులు, మన యొక్క అందరూ కూడా ఈ సమాజంలో ఉన్న యొక్క వ్యక్తులు ఒకరికొకరు చంపుకుంటున్నారు. ప్రియమైన మిత్రులారా, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈ దేశం గురించి ఏం చేయాలా, ఈ దేశం గురించి కన్నీరు కార్చి అంగలార్చగలిగిన ఒక వ్యక్తిగా ఉండాలని చెప్పేసి యోబు 12వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే ప్రతి సేవకుడు కన్నీరు కార్వాల దేశం కొరకు, దేశం ప్రజల కొరకు, నచ్చుతున్న యొక్క వ్యక్తుల కొరకు అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. 5వదిగా మనం చూసినట్టయితే ప్రియమైన మిత్రులారా, కపటం లేని వాడిగా ఉండాలని మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఈరోజు సేవకుడు అనబడుతున్న యొక్క వ్యక్తి పైకి చూస్తే ఒకటి ఉంటాడు, లోపల ఒకటి ఉంటుంది. పైకి అబ్బాయి ఎంత మంచిగా బాగున్నావు అక్క అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతున్నాడు, లోపల గోతి తవ్వుతూ ఉంటాడు. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఈ కపటమైన యొక్క వ్యక్తులను దేవుడు ఇష్టపడాడు. అసలు దేవుని యొక్క సేవకుడు అంటే లోపల కపటం ఉండద్దు, కలమషము లోపల దాగి ఉండద్దు, లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మనం ఉండద్దు. అలాంటి యొక్క వ్యక్తి దేవుడికి ఇష్టం లేదు. ప్రియమైన మిత్రులారా, కుళ్ళు కుతంత్రాలు దేవుడికి ఇష్టం లేదు, లోపల కల్మషము దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన మిత్రులారా, అలాంటి వాటిని దేవుడు ఎప్పటికి కూడా దూరం చేస్తాడు. నేను ఒక చిన్న విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక సహోదరుడు కలిసి సేవ చేయడం మొదలుపెట్టాం. సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ సేవకుడు అతని సేవకుని యొక్క భార్య ఆటో కింది, ఆ ఆటోలో ఉండి కింద పడిపోయింది. ఆ ఆటో నడుపుతున్న యొక్క వ్యక్తిని తను తిట్టడం, గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఒక సేవకుడివి, ఎందుకు తిడతావు అని చెప్పేసి ఆ వ్యక్తితో నేను మాట్లాడాను. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా అండి, నువ్వు నీ స్నేహితుని కొరకు మాట్లాడకుండా ఎవడో ఊళ్ళోని కొరకు మాట్లాడుతున్నావు, నీ సోపతద్దు అని చెప్పేసి తాను నాకు దూరం అయిపోయాడు. ఆయన దూరం అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక చర్చిలో పాస్టర్ అందరు కలిసి ఆ శిష్యుని యొక్క ఆ మీటింగ్లో ఆ పాస్టర్లు అందరూ అన్నారు, ఇదిగో మీరు ఇద్దరు మాట్లాడుకోండి, ఒకరికొకరు చెయ్యి సెకండ్ ఇచ్చుకోండి అని చెప్పేసి తను చేయి తీసి నా చేతిలో బలవంతంగా పెడుతున్నారు, నా చేయి తీసి అతని చేతిలో పెడుతున్నారు. ఎందుకంటే ఇద్దరం కలిసిపోవాలని సేవకుల యొక్క ఉద్దేశం. అప్పుడు ఆయన చేయి ఇస్తలేడుగా, నేను సెకండ్ ఇవ్వడానికి నేను చేయి ఇస్తున్నాను, తను ఇవ్వడం లేదు. పక్కకున్న పాస్టర్లు ఏమైనా సెకండ్ ఇయర్ అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేయి తీసి ఆయన చేతులు పెట్టారు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు బలవంతంగా నాకు చేతులు చేస్తే నా లోపల ఉన్న కుళ్ళు పోతుందా అన్నాడు ఆ వ్యక్తి, ఆ పాస్టర్ గారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, కొన్ని రోజుల తర్వాత అలాగనే గడిచిపోయింది. ఆ తర్వాత పూర్తిగా సేవకు దూరం అయిపోయాడు, దేవుని దూరం అయిపోయాడు, ఇంకొక భార్యను తీసుకొచ్చుకున్నాడు. ఆ భార్య ఎక్కడ చనిపోయి ఆ ఇంట్లో ఉండిపోయింది. ఒక భయంకరమైన బతుకును అనుభవించాడు. చివరికి హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న తర్వాత నేను ఎన్నోసార్లు పోయి మాట్లాడించాను. అతను మాట్లాడలేదు. చివరికి తాను హాస్పిటల్లో ఉన్న తర్వాత మా బిడ్డతో చెప్పాను, అక్కడ హైదరాబాద్లో ఇట్లా పలాని యొక్క వ్యక్తి ఉన్నాడు, మీరు వెళ్ళి కొంచెం మందలు ఇచ్చేయండి, సహాయం ఏమైనా కావాలంటే సహాయం చేయండి అని చెప్పాను.
ఆ రోజు పోయారు, ఆ పిల్లలు పోయి అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ పోయి మాట్లాడారు, పోయి హాస్పిటల్కి వెళ్ళారు. అయినా ఆ వ్యక్తి మారలేదు. చివరికి తాను ఒకరోజు బలహీనుడై చనిపోయాడు. దేవుని సేవ వేయింది, అన్ని వేయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తను పోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మనసులో కలవశం, లోపల కలవశం పెట్టుకునే ఒక సేవకులు చాలా మంది ఉన్నారు. పైకి చూస్తే బాగానే కనబడుతుంటారు, కానీ లోపల ఆ వ్యక్తి కొరకు గోతులు తోవడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు. ఏ రీతిగా వానికి మోసం చేయాలి, ఏ రీతిగా ఆ వ్యక్తికి రావాల్సిన డబ్బును నేను తీసుకోవాలా, ఇక లోపల ఏదో పెట్టుకుంటారు చాలా మంది గెహాజీ లాగా. లోపల ఎట్లాగా ఆ యొక్క డబ్బు తీసుకురా, లోపల దాగింది, లోపల పురుగు మెసులుతుంది. ఆ వ్యక్తి వెళ్ళేసి అక్కడ ఎట్లా డబ్బు తీసుకోవాలా, అతనికి రావాల్సిన ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి రావాల్సిన డబ్బు ఈరోజు ఇంకొకరు లాగుతున్నాడు. మొత్తం కల్మషం. వాళ్ళ సంఘాన్ని వీళ్ళు గుర్తున్నారు, వీళ్ళ సంఘం వాళ్ళు గుర్తుంటున్నారు. కల్మషం కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కల్మషం. అయ్యా దేవుని సేవకుడు అయిన అనబడుతున్న యొక్క వ్యక్తి ఆ వ్యక్తిలో కల్మషం లేని వారిగా ఉండాలా. పసిపిల్లోనిలాగా ఈరోజు పిల్లలు చూడండి, మనం ఏదన్నా మళ్ళీ తెల్లారి మర్చిపోతుంటారు. అదేనండి పిల్లల్ని ఎందుకు మెచ్చుకున్నాడంటే దాని కొరకే. కల్మషం లేని యొక్క వ్యక్తిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. సేవకుడు అంటున్న యొక్క వ్యక్తి ఖచ్చితంగా కపటం లేని వాడిగా ఉండాలని మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియామిత్రులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. మన హృదయంలో ప్రేమతో నిండి ఉండాలంట. హృదయం అంతా సేవకుడు అనబడుతుంటున్న యొక్క వ్యక్తి ఖచ్చితంగా తన హృదయం అంతా ప్రేమతో నింపబడి ఉండాలా. ఏది ఉంటుందో గదే బయటికి వెళ్తుంది కదండి. ఈరోజు నీ యొక్క ప్రేమ లేదు, వచ్చిన యొక్క వ్యక్తిని గద్దించకుండా కోపం చేసుకుంటా అది ఇదే అనుకునే ఉంటావు. ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు? అందుకొరకే దేవుని యొక్క సేవకుడు అనబడుతున్న యొక్క వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తికి ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే నీ వాళ్ళ మీద నీకు ఉండడం ప్రేమ కాదండి. మదర్ తెరిసి చూడండి, ఆ ఎక్కడికల్లా వచ్చేసింది, కానీ నిజంగా ఆ యొక్క రోగి దగ్గరికి వెళ్ళేసి ఆ భయంకరమైన యొక్క కుష్టి వ్యాధి ఆ చేతుల్లో చేయి వేసి కడగడం మొదలుపెట్టింది. అది ప్రేమ అంటే. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాళ్తుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది. ప్రేమ త్వరగా కోపపడదు. ఒక వ్యక్తిలో ప్రేమ ఉన్నది అన్నట్టయితే ఖచ్చితంగా అన్నిటి కోర్చుకుంటుంది. ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా ఆ వ్యక్తి తప్పు కింద లెక్క పడదు. ఇప్పుడు మన బిడ్డలు మనకి ఇష్టం కాబట్టి వాళ్ళు తన్నినా భుజాల మీద ఎక్కినా మీద ఏం చేసినా మనం ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. మన పిల్లలు కాబట్టి ప్రేమ ఉన్నది కాబట్టి. కానీ పక్కోడు ఎవరైనా చేస్తే ఓర్చుకుంటామా? చిన్న తప్పును దాన్ని ఇంకా పెద్ద భూతాదంలో పెట్టి 10 మందికి చెప్పి వాళ్ళు ఇజ్జత్ తీసి పెడతాం. మన పిల్లల గురించి మనం ఏం తప్పు చెప్తామా? బయట వాళ్ళ పిల్లల గురించి వాడి బిడ్డ ఇట్లా వాడి కొడుకు ఇట్లా అని చెప్పేసి మాట్లాడతాం. ఇదేనండి మన ప్రేమ. మన సేవకులకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటిది? మనం ప్రేమతో నింపబడి ఉండాలా. మన హృదయం అనేది మరి ప్రేమ కలిగిన హృదయంగా ఉండాలా. కోస్తున్నప్పుడు కూడా ఇదిగో యేసు ప్రభువు అన్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో, మీద ఊస్తున్నప్పుడు కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో మీరు ఎవరికైనా వీరిని క్షమించమని చెప్పాడు యేసు ప్రభు. అలాంటి యొక్క ప్రేమ నీకుందా? తన యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే తన ప్రాణం తీస్తున్న వారి కొరకు ప్రార్థన చేయగలిగిన ఒక గొప్ప ప్రేమ యేసు ప్రభువులో ఉంది. సహోదరుడా, ఈరోజు నీ ప్రేమ ఎంత ఉంది? నిన్ను అంతగా హింసించకుండా నీవు ఎందుకు ఆ యొక్క వ్యక్తి మీద కక్ష, ఎందుకు ఇంకొక వ్యక్తి మీద ఇంత కోపాలు? ఈరోజు మనం ఒకరికి గొడవ, మనలోనే ప్రేమ లేకుంటే ఎట్లా? ఈరోజు ఒక క్రైస్తవ సంఘాలు కదా అంతే, కానీ వాళ్ళతో గొడవ ఉండదు, ఏముండదు. కానీ వేరే సంఘస్తులు ఇంకొక సంఘ వ్యక్తి దగ్గరికి అయితే ఆ వ్యక్తిని దగ్గరికి రానియరు, చిన్నచూపు చూస్తారు, నువ్వెవరో అన్నట్టుగా చేస్తారు. ఇంత కనీసం ఒక అన్యులన్నా అందరి దగ్గరికి ఇస్తారేమో, కానీ క్రైస్తవుడు ఇంకొకటి పోతే ఇంకొక సంస్థడు ఇంకొకటికి పోతే దగ్గరికి తీయరు. ఇదా అండి క్రైస్తవ ప్రేమ అంటే? యేసు ప్రభు అట్టనే అందుకొరకే వచ్చిందా? ఒక్కల కొరకేనా? ఒక సంస్థ కొరకే వచ్చిందా? ఏదో నీ సంస్థ అంత పెద్ద పుణ్యం చేసుకున్న సంస్థ, నీదే మంచి సంస్థ కాబట్టి నీ దాంట్లో అంత మంచిగా ఉంటారైనా? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందరి కొరకు వచ్చాడు, అందరి సమానంగా చూస్తున్నాడు, అందరినీ ప్రేమించాడు. ఈరోజు అయినా డాక్టరు రోగులకే అవసరం. ఎవరికి నువ్వు ప్రేమించాలి? నేను ప్రేమించడానికి ప్రేమించాలా? నీకు ఇచ్చడానికి నువ్వు ఇవ్వాలా? ఎవరు నువ్వు ప్రేమించాలా? ప్రేమ నేను ప్రేమిస్తున్నా, నాలో ప్రేమ ఉన్నదంటే నీ ప్రేమ నీ భార్య మీద పిల్ల మీద కాదు. నీ ప్రేమ అనేది నశించిపోతున్న యొక్క వ్యక్తుల మీద ఉండాలి, పతనమైపోతున్న ఇక లోకం మీద ఉండాలి. సువార్త అందలేక ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉండాలి. నిన్ను చంపడానికి కత్తి పట్టుకొని వచ్చేసి సువార్తను బంద్ చేయి అంటున్న వాని మీద నీ ప్రేమ ఉండాలి. ప్రభువాన్ని తీసేయి, అని చంపేయి, వాళ్ళు లేకుండా చేయని. ఇదా నీ ప్రేమ? వానికి మారు మనసు అని ప్రార్థన చేయడు, వాళ్ళు లేకుండా చేయి ప్రభువా. ఇదా ప్రేమ? ఈరోజు దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నట్లయితే ఈ దేశం మరసపడుతుంది. ప్రియ మిత్రులారా, దేవుడు చెప్తున్నాడు, ఒక సేవకుడిగా ఖచ్చితంగా మన హృదయం అంతా ప్రేమ నింపబడి ఉండాలా. ఉరిక్కనే కై అని కాదు, కానీ అతి ఎదుటి వాని అందరితో మనము గొడవలు పెట్టుకోవడం కాదు, కానీ మన ప్రేమ ఎంత ఉన్నదో మన ప్రేమ ఇతనికి బయలుపరచబడాలా. ఆ హృదయంలో నింపబడిన యొక్క ప్రేమ హృదయంలో అంతా కూడా ఉన్నదంతా కూడా బయటికి కనబడుతూ ఉండాలా. అదే చెబుతున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. 7వ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఒక వ్యక్తిగా ఉండాలి ఒక సేవకుడు.
ఏంటి దేవుడి మీద పూర్తిగా ఆధారపడతాడు. ఇటు కొంచెం ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా అని చెప్పి చేడతాము, అటు పోయి అన్న అని చెప్పేసి ఇంకొక పోషణను బతిలాడుతుంటాం. ఏంటండి ఇది? అది ఆధారపడ్డట. ఈరోజు కడుపు నొచ్చింది అయ్యగారు ప్రార్థన చేయని అంటాం, వెంటనే హాస్పిటల్కి గుంజుకొని వెళ్తాము. నేను హాస్పిటల్కి పోవద్దని చెప్పడానికి కాదు, నేను ఇక్కడ హాస్పిటల్కి పోకుండా పోవద్దని చెప్పడానికి నేను లేని ఇక్కడ. కానీ నేనేం చెప్తున్నానంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డప్పుడు పూర్తిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చిన్న ఉపమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి సైకిల్ నడుపుతూ తాను వెళ్తూ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక గోతిలో పడ్డాడు. ఆ గోతిలో పడుతూ ఒక ఏరు కొమ్మను అందుకున్నాడు, చెట్టు కొమ్మను. అంటే ఏరు ఉంటుంది కదా, ఆ ఏరును అందుకున్నాడు. ఆ ఏరును అందుకొని దాన్ని పట్టుకొని కిందికి చూశాడు. కింద పెద్ద ఇనుప రాళ్ళు, పాములు, ఆ కింద పడితే ఆ బండలు, కొచ్చటి బండలు, ఆ తల వలిగి దెబ్బకు చస్తాడు కింద పడితే ఆ వ్యక్తి తిరిగి పైకి చూశాడు. పైకి ఎక్కుదామంటే పిలిస్తే ఎవరు వస్తలేరు, అక్కడ అడవి కాబట్టి ఎవరు కూడా మనుషులు లేరు. అప్పుడు ఏం చేయాలా? ఆ మీదికి ఎక్కిన కొద్ది కొంచెం ఎక్కుదామని చెప్పేసి ప్రయత్నం చేసిన కొద్ది ఆ కొమ్మ, చేతుల కొమ్మ ఊడిపోయి ఆయనతో ఇరిగిపోతుంది. ఏం చేయాలో ఒక అట్టనే ఊడిపోయాడు. అప్పుడు దేవుడా నీ బాంచని నాకు కొంచెం సహాయం చేయమని చెప్పేసి అడిగాడంట. అప్పుడు దేవుడు వచ్చేసి ఏం చేయాలంటే ఇదిగో నన్ను పైకి లేపు దేవుడా అన్నాడు అటు వ్యక్తి. నేను పైకి లేపాలంటే నీ చేతుల్లో కొమ్మను ముందు ఇడిచిపెట్టు అని చెప్పాడట పైన దేవుడు. ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉంటే చెప్తావు, ఏం దేవుడా నా ఇడిచిపెట్టేసి నేను కింద పడి సావాలని చూస్తున్నావు నన్ను, ఏం దేవుడా అయ్యా నువ్వు, నేను పడకముందు నన్ను పైకి గుందాలి కానీ నువ్వు ఇడిచిపెట్టమని అంటున్నావు అని చెప్పేసి అంటాను. ఒక తెలివి గలవాడైతే ఏమంటాడు, ఇక దేవుడి ఇడికలు పోయినా 5 నిమిషాలు పట్టుకుంటా కావచ్చు, 5 నిమిషాల తర్వాత కింద పడి చచ్చుడు ఎట్లయినా, అదేదో దేవుడు చెప్పినందుకు విడిచిపెడితే అయిపోద్ది కదా, దేవుని మాట మీద విడిచిపెడితే అయిపోద్ది కదా అంటాడు ఆ వ్యక్తి. దేవుని మాట మీద విడిచిపెడతాడు, ఎందుకంటే ఆయన చెప్పినవాడు నమ్మదగినవాడు కదా. అప్పుడు దేవుడిని నమ్మినవాడు ఖచ్చితంగా విడిచిపెడతాడు. ఈరోజు నమ్మిక అనేది ఎలాగ ఉండాలి అన్నట్లయితే, నేను ఇదే పట్టుకుని ఉంటా కానీ నన్ను పైకి ఉందు అంటే నమ్మిక కాదండి. నువ్వు చేతులు పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఆ దేవుడు నిన్ను అందుకోకుంటే అది దేవుడి తప్పు. కానీ ఈరోజు ఏ క్రైస్తవుడు, ఏ వ్యక్తి, ఏ భక్తుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న ఏ వ్యక్తి దరిద్రుడిగా ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న యొక్క వ్యక్తి ఏ వ్యక్తి అప్పులో ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న ఏ వ్యక్తి రోగంతో ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడే యొక్క వ్యక్తిని దేవుడు ఎన్నటికీ దూరం కొట్టేవాడు నా దేవుడు కాదు. ప్రియ మిత్రులారా, దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే ఒక సేవకుడు అనబడుతున్నవాడు దేవుడిని ఆధారపడాలి. అసలు సేవకుడు అయినా నువ్వే దేవుడిని ఆధారపడకుంటే ఇతరులకు మనం ఏం చెప్తామండి? మనం గుడ్డోళ్ళమే, ఇతరులకు గుడ్డోళ్ళకి ఎట్లా తవ్వ చూపిస్తామండి? మనం గుడ్డోడికి ఎలా తవ్వ చూపిస్తాడు? కొంతమంది నాకు గింతే తెలుస్తుంది, నీ గింతే చెప్తున్నా. అవునే నీ గింతే తెలిసిన నువ్వెందుకు చెప్పాలా? తెలిసినోడిని ముంగడు పెట్టాలి కదా. ఇప్పుడు నేను నాకు గింతే తెలుస్తుంది, గింతే గుడ్డోడి, నేను గింతే చెప్తా. ఏంటి అది మాటలు? తెలుసుకొని చెప్పు. ఎదుటి వారి మీద మనం ఆధారపడడానికన్నా దేవుడి మీద ఆధారపడడం చాలా గొప్పది. ప్రేమ మిత్రులారా, ఆయన మంచివాడు, తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. ఆయన నమ్మకం నీకెవరు నమ్ముతావు? నువ్వు చిన్న పారాసిటమాల్ నమ్మినంత కూడా దేవుడిని నమ్ముతలేవండి. నిజంగా చెప్పాలంటే ఆ డాక్టర్ను నమ్మినంత కూడా దేవుడిని నమ్ముతలేవండి. డాక్టర్లు ఎందుకు వచ్చారంటే నిన్ను మొత్తం బరబాదు చేసి నిన్ను పాడు చేయడానికి అది ఉన్నోళ్ళు. వాళ్ళని నమ్ముతావు, పాడు చేసే వాళ్ళు నమ్ముతావు, నాశనం చేసే వాళ్ళు నమ్ముతావు, దోచుకుంటే వాళ్ళు నమ్ముతావు. కానీ నీకు సహాయం చేసే వాళ్ళని నమ్మే గుణం లేదు ఈరోజు. ఎందుకంటే మనిషికి పతనం. ఈరోజు మనిషి గుణం అట్లా అయిపోయింది. నమ్మవలసింది నమ్ముతలేడు, నమ్మకూడదు నమ్ముతున్నాడు. నిజమైన దేవుని పక్కకు పెట్టాడు, పక్కకున్న దాన్ని తీసుకొచ్చి నీ ముంగడ పెట్టాడు. ఏంటో ఇదంతా అసలు ఎలా? నాకు బాగా తెలుసు, జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది చెబుతున్న యొక్క వ్యక్తి మనిషి తెలివి ఎక్కడికి వచ్చిందో మోకాళ్ళకి. ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రేమ మిత్రులారా. నేను ఏం చెప్తున్నానంటే పూర్తిగా ఒక నిజమైన ఒక సేవకుడు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతాడు. మనసులో ఎన్నో వీళ్ళు ఇస్తారో, సంఘం ఇస్తారో, సంఘం పోషిస్తారో. సంఘం ఈరోజు దూరం అవుతుంది, రేపు విశ్వాసులు రేపు దూరం అవుతారు, ఇచ్చేటోడు దూరం అవుతాడు. నీకు ఈరోజు మస్తు సపోర్ట్ చేస్తున్న ఒక వ్యక్తి రేపు ఆ వ్యక్తి నీకు బంద్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేస్తాడు. ఈరోజు సంస్థలు మూతపడతాయి, అన్ని మూతపడతాయి. నువ్వు ఆ సంస్థ చేస్తే సంస్థ చేస్తాను గంగలో పోతావు. ఏ సంస్థ నమ్మకండి, సంస్థలు నమ్మకండి, మనసులో నమ్మకండి, ప్రొఫెసర్ పాస్టర్ని కూడా నమ్మకండి. నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ భగవంతుని నమ్మండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మీద ఆధారపడ్డ ఒక వ్యక్తి ఎన్నటికీ కూడా వెనుకకి రాడు. కనుక ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ కిందికి వెళ్ళినట్టయితే ప్రియ మిత్రులారా, 8వ విషయానికి వచ్చినట్టయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుణ్ణి వాడుకునే వ్యక్తులుగా ఉంటారు. దేవుణ్ణి వాడుకునే వ్యక్తిగా ఉండద్దు, దేవుడు నిన్ను వాడుకునే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి వాడుకుంటున్న ఈరోజు సమాజం ఎక్కడ చూసినా దేవుని పేరు చెబుతున్నారు. ఇది అది ఇది ఇది దేవుడి పేరు ఎక్కడికి వెళ్ళి కోట్లు సంపాదిస్తున్నారు, ప్లాట్లు కొంటున్నారు, ఇండ్లు కొడుతున్నారు, కోట్ల కొద్దీ భూములు కొంటున్నారు. అంతే. ఎవరి పేరు చెప్పినాడు? దేవుని పేరే. ఆయన పేరు చెప్తే కదా నీకు బుచ్చం వచ్చేది.
కోట్లు సంపాదించాలంటే దేవుడి పేరు చెప్పాలి. దేవుడు బుచ్చగాడా? రోడ్డు పొంటి నేను వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభు ఫోటో ఆ గిన్నెలో పెట్టుకొని అయ్యా నాకు దానం చేయమని వచ్చింది. ఎందుకు చేయాలంటే ఆడ ఫోటో చూపించి దానం చేయమంటాడు. యేసుప్రభు ఫోటో చూపించి దానం చేయమన్నాడు. యేసుప్రభు మరి ఏంటిది? యేసుప్రభు ఫోటో చూపించడానికి, యేసుప్రభు ఒక రోగి, ఆయనకి హాస్పిటల్ దింపడానికి డబ్బులు కావాలా? ఏంటండి ఈ యొక్క సమాజం? నేను చెప్పు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు అయ్యా అని అడుక్కుంటా, నువ్వు యేసుప్రభు ఫోటో చూపించి అడిగితే నేను ఎందుకు ఇస్తాను? అయ్యలారా దయచేసి జాగ్రత్తగా వినండి. యేసుప్రభు పేరు చెప్పి మోసం చేస్తున్న యొక్క మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. నేనేం చెప్తున్నానంటే ఈరోజు దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు మీద వ్యాపారం చేస్తున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. దేవుడికి ఎప్పుడు కోపం వచ్చిందంటే ఆ దేవాలయాన్ని చూసిన తర్వాత, దేవాలయంలో ఉన్న యొక్క వ్యక్తులను చూసిన తర్వాత ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. అవునండి, సమాజం అలాగనైంది. మహాబబులోను కూలిపోయిన ప్రకటనలో చూస్తున్నాం కదా. ఆ మహాబబులోను ఎవరంటే వీళ్ళే, ఆ వ్యాపారస్తులే వీళ్ళు. మహాబబులోనులో జరిగేది వ్యాపారమే. ఆ వ్యాపారమే జరుగుతుంది ఈరోజు. పెద్ద పెద్ద సంస్థలు, సంస్థ నాయకులు వీళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నారు దేవుడి పేరు చెప్పి. అయ్యా మా దగ్గరికి ఇంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ చేయి. పాపం తిండికి బంద్ చేసి దేవుడి పేరు చెప్పే వరకు దేవుడు ఆయనకి ఏమైనా మేలు చేస్తాడని, స్వర్గం తీసుకుంటాడని ఆయన ఒక 10,000 సేవకుడికి ఇవన్నీ పంపాడు. ఆ సేవకునికి 10,000 ఇవ్వాలా, 2,000 చేతిలో పెట్టి 8,000 జేబులో పెట్టుకొని 8,000 ఉండబోయి ఇంటికాడ పిల్లల కొరకు భోగాల్లో కార్లో తిరుగుతున్నాడు ఈ పోషన్న. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు ఇచ్చింది, ఆ యొక్క వ్యక్తి నమ్మి దేవుడి పేరు చెప్తే 10,000 ఇస్తే 2,000 ఇచ్చి 8,000 జేబులు వేసుకున్నాడు. ఏంటండి ఇదంతా? ఎవరి పేరు చెప్పి వ్యాపారం జరుగుతుంది ఈరోజు? చర్చి పేరు చెప్తున్నారు. అయ్యా మేము చర్చి కడుతున్నాం అంటారు. అసలు చర్చి కడుతున్నాడో కడతలేడో మీరు చూడండి. ఆడికి మెటీరియల్ వేయండి ఆయనకి, అంతే. చేతికి పైసలు ఇచ్చేస్తే పాడు చేస్తారు మా అయ్యగారులు. కోపపడకండి. మంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మంచి అయ్యగారు ఉన్నారు, దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు గానే ఉంటారు, కోట్లకు పరిగెత్తి మాత్రం ఉండరు. మంచోళ్ళు ఆస్తుపాస్తులు పెద్ద సంపాదించుకొని ఉండరు. వాళ్ళ చర్చి మందిరం మీద చిన్నగా వాళ్ళు నమ్మకంగా పనిచేస్తుంటారు. అట్లని చెప్పి నేను పెద్దవాళ్ళకు దూషించడం లేదు, అనడం లేదు. అంటే మోసగాళ్ళను మాత్రమే అంటున్నాను, మోసగాళ్ళ కొరకు మాత్రమే. మంచి సేవకులు ఉన్నారు ప్రియమిత్రులారా. నేనేం చెప్తున్నానంటే దేవుని పేరు చెప్పి ఒక వ్యక్తి దేవుని పేరు చెప్పి లక్షలు వసూలు చేశాడు మందిరం కొరకని. మందిరం కట్టలే, మన్ను కట్టలే. తీరా చూస్తే మందిరం లేదు, ఏం లేదు. ఆ వ్యక్తికి డబ్బంతా తీసుకుని బిల్డింగ్ కట్టుకున్నాడు. ఏంటండి ఇదంతా? ఇలాంటి వ్యాపారం పని చేయండి. ఇది సరైనది కాదు. ఒక సేవకుడుగా మనం దేవుడి పేరు చెప్పి ఏది అడగద్దు. దేవుడి పేరు మీద కానుక కూడా మనకు అవసరం లేదు. వాళ్లకు ఆశీర్వాదం రావాలంటే వాళ్ళ దశభాగం ఇవ్వాలి, వాళ్ళంతే. దేవుడి పేరు చెప్పి మనం అడగద్దు, దేవుడికి ఇవ్వని చెప్పేసి మనం వద్దు. చాలామంది ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామంది ఏమని బోధ చేస్తారంటే, ఇదిగో దేవుని కొరకు నువ్వు దేవుని దొంగిలిస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఇవ్వాలే దశభాగం అంటారు. దేవుని కొరకు దశభాగం ఇస్తే ప్రభుదాస్ అయ్యగారు కూడా జేబులో పెట్టుకుంటాడు. దేవుని కొరకు కాదు, దేవుని కొరకు ఇవ్వాలని కాదండి. మనం ఇస్తున్న యొక్క దశభాగం దేవుని కొరకు కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఈరోజు ఒక భూమి దగ్గరికి వెళ్ళేసి భూమి ఇది నీ కొరకే ఇస్తున్న, ఈ యొక్క భూమిలో ఇత్తనం నీ కొరకే వారెత్తున్నా, ఈ యొక్క బత్తడి ఇత్తనాలు తీసుకొచ్చేసి అని చెప్పి ఆ భూమి దగ్గరికి వెళ్ళేసి భూమి కొరకు ఇస్తున్నా అంటాడు ఏ వ్యక్తి. వ్యవసాయకుడు అంటాడు, దేవా నేను విత్తనం ఎత్తున్నాను, ఈ విత్తనం నాకు మళ్ళీ పంట కావాలి అని చెప్పి అనుకుంటాడు. ఏ విత్తనం విత్తుతున్న యొక్క వ్యక్తి విత్తనం అభివృద్ధి అయి తనకు మళ్ళా 100 రావాలని విత్తుకుంటాడు. తన కొరకు తాను విత్తుకుంటాడు. మనం విత్తుతున్న విత్తనము దేవుని కొరకు కాదు, మన కొరకు. దేవుడి పేరు మీద మనం చెప్పి వసూలు చేయడం కాదు, దేవుని పేరు మీద మనము తీసుకోవడం కాదు. దేవుని పేరు మీద కాకుండా వారి కొరకు వారిచ్చుకోవాలంతే. వాళ్ళ పిల్లల అభివృద్ధి కొరకు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కొరకు ఇవ్వాలి, వారు గొప్పవాళ్ళు అవ్వడం కొరకు దేవునికి ఇవ్వాలి. అంతేగాని దేవుని పేరు చెప్పి దేవుణ్ణి వాడుకునేవాడు దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుడు నిన్ను వాడుకుంటే గొప్పగా వర్ధులతో ప్రియమిత్రులారా. దేవుడు నిన్ను వాడుకునేలాగా చేయు. దేవా నన్ను వాడుకో, నేనున్నాను ప్రభా నన్ను వాడుకో, నేనున్నాను ప్రభా నన్ను జనులకు నన్ను వాడుకో. ఎవరు గొప్పవాళ్ళు అంటే దేవుణ్ణి వాడుకునే వానికన్నా దేవుడు నిన్ను వాడుకుంటే గొప్పది. ఒకవేళ దేవుని వాడుకుంటున్న ఒక వ్యక్తి అయితే ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాట్టుగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయమని చెప్పేసి నీతో మనవి చేస్తున్నాను ప్రియమిత్రులారా. ఈ మాటల్లో ఏదైనా మీకు నొచ్చింపబడే ఒక మాట, నొప్పిగా ఉండే ఒక మాటలు ఉంటే నన్ను క్షమించండి. అలాగనే మనం 9వ మనం చూసుకున్నట్లయితే 9వది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ధనాన్ని ముట్టవద్దు అని. ధనము చాలామంది ధనం లేకుండా వాళ్ళకి ఇక మనసునే పట్టదు. డబ్బు ధనం మీద సేవకుడు కొంచెం నిజంగా
నమ్మకమైన ఒక సేవకులు ధనాన్ని ముట్టరండి. ధనం వాళ్ళకు ముఖ్యం కాదు. ధనం కొరకు చాలామంది సేవకులు రాలే, ధన సంపాదనే ముఖ్యమని చెప్పేసి అనుకోరు. నిజంగా మంచి సేవకులు ధనాన్ని ముట్టరు. ఎందుకు మరి ఇక్కడ 2వ రోజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా గెహాజీ గురించి. ఈ గెహాజీ మరి తనతోనే ఒక గురువు తనకు డబ్బు ముట్టడం, డబ్బు తీసుకోవడం, డబ్బు కొరకు పనిచేయడం కాదు. తను ఏం చేస్తుంటాడంటే దేవునికి మహిమ కొరకు తను పని చేస్తుంటాడు. కానీ ఈరోజు అలా కాదండి. ఇదిగో దేవుని కొరకు నువ్వు ఈ మొక్కుబడి చేసుకో, ఆ మొక్కుబడి చేసుకో, డబ్బులు రావాలి, డబ్బులు ఇవ్వాలి. వస్తున్న యొక్క వ్యక్తి, కొత్త వ్యక్తి, వారికి డబ్బు ఇస్తే తప్ప మరి ప్రార్థన చేయగలిగిన ఒక వ్యక్తిగా లేకుండా పోతున్నారు. నాతో ఒక వ్యక్తి కలిసి అయ్యగారు, ఇదిగో మనం ఇద్దరం, నువ్వు నాతో వస్తే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటూ వస్తాం. అక్కడ అన్యులు కూడా మనతో చేపించుకుంటారు. వాళ్ళు మంచి డబ్బు ఇస్తారు, వాళ్ళకు కూడా ప్రార్థన చేసి వస్తుంది అంతే. వాళ్ళు దేవుని నమ్ముకోరు, కానీ వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళకు డబ్బు ఇస్తారు, ప్రార్థన చేసి రావాలి, రండి అయ్యగారు అని. నేను అన్నాను, డబ్బు కొరకు నేను రాను, డబ్బు కొరకు నేను ప్రార్థన చేసి రాను, కానీ దేవునికి మహిమ కలగడానికి అయితే నేను వస్తానని చెప్పేసి నేను ఆ వ్యక్తితో వెళ్ళలే. ప్రియ మిత్రులు, ఒక విషయాన్ని గమనించండి. ఈరోజు డబ్బు కొరకు పనిచేసిన యొక్క వ్యక్తి గెహాజీ పరిస్థితి ఏమైపోయింది? డబ్బు చెడ్డని కాదు, డబ్బు వద్దని కాదు. డబ్బు మన అవసరత కొరకు దేవుడు ఇస్తుంటాడు, అంతేకాని డబ్బు కొరకు కాదు. ఇప్పుడు యూదా డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నాడు, ఏమైంది? అతని జీవితం పతనం అయిపోయి ఉన్నాడు. అందుకొరకే డబ్బును మనం ఎక్కువగా మన చేతిలో వాడడం, మన చేతికి రావడం, చేయడం అనేది మనకు చేతిలో మెదిలే కొద్దీ ఆ వ్యక్తికి మరి వారి మైండ్ కూడా వేరైపోతుంది అని చెప్పి గమనించాలి. 10వ విషయానికి వచ్చినట్లయితే ఒక సేవకుడు ఖచ్చితంగా ఎదుటి వాడిని విమర్శించకూడదు. దేవుని వాక్యం చెలవిస్తుంది. విమర్శించినట్లయితే అది సరి అయిన విషయం కాదు. ప్రయాణించారా వాడు అట్లా, ఈ సేవకుడు ఇట్లా, ఈ వ్యక్తులు ఇట్లా అని విమర్శించకూడదు. బోధ చేయండి, బోధ చేయడం వల్ల తప్పులేదు. ఇప్పుడు నేను కొన్నిసార్లు వాక్యంలో ఖండించి చెప్తాను, అది తప్పు కాదు. కానీ ఆ వ్యక్తిని విమర్శించడం, ఆ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా పేరు తీసుకొని ఆ విమర్శించడం అనేది వాక్యానుసారం కాదు. సేవకునికి ఉండవలసిన యొక్క లక్షణం అది కాదు. నిజమైన సేవకుడు ఎదుటి వారిని విమర్శించకూడదు. ఎదుటి వారిని విమర్శించినట్లయితే వాడు సేవకుడు కాదు. 11వది చూసినట్లయితే దేవుడు చెప్పినవే మనం చెప్పాలి. దేవుడు చెప్పనివి మనం ఎప్పటికి కూడా చెప్పకూడదు. దేవుడు ఇది చెప్పిండు, అది చెప్పిండు అని చెప్పేసి చాలా మంది అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే వారి కానుకలు రావాలి, గొప్ప ప్రవక్త అని చెప్పేసి ఇతరులు ఎరగడానికి, తెలుసుకోవడానికి దేవుడు చెప్పకుండా ఇదిగో దేవుడు నాకు చెప్పిండమ్మా అని చెప్తాడు. దేవుడు చెప్తే వాళ్ళకు కూడా చెప్పాలి కదండి, బాధితులకు కూడా దేవుడు చెప్పాలి కదండి. దేవుడు ఇలా చెప్పమని చెప్పిండు, అలా చెప్పమని చెప్పిండు, అలా చెప్పమని ఇలా చెప్పమని దేవుడు నీకు చెప్పినప్పుడు వాళ్ళతో ఎందుకు దేవుడు మాట్లాడు? ఈరోజు నీతోనే మాట్లాడతాడా? ఆ వ్యక్తితో మాట్లాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ దేవుని కనెక్ట్ ఉన్నట్టే కదా, ఆ వ్యక్తితోనే దేవుడు చెప్తాడు కదా. ఈ అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు మాటలు, అబద్ధాలు నమ్మి ఈరోజు దేవుడు చెప్పిండని చెప్తే మరి చాలామంది నమ్మే వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పింది ఇది ఇవ్వమని, దేవుడు చెప్పింది అది ఇవ్వమని, దేవుడు మీ ఇంటికి కొమ్మని చెప్పిండు నాకు, అన్నీ దేవుడు చెప్పనివి మనం చెప్తుంటాం. దేవుడు ఇది చెప్పమన్నాడు, అది చెప్పమన్నాడు అని. ఇలాంటి అబద్ధాలకు మనం చోటు ఇవ్వకూడదు. దేవుడు చెప్పినవి మాత్రమే మనం చెప్పాలా. నిజంగా దేవుడు చెప్పినవి ఉంటే చెప్పాలా. దేవుడు చెప్పినవి ఉండవని నేను చెప్పడం లేదు. దేవుడు చెప్పినవి నిజంగా ఉంటే ఆ దేవుడు చెప్తేనే మాత్రమే చెప్పాలా. ఏదో టూకీగా ఒక మాట వేసేస్తాను, అయితే అటన్నా కానీ ఇటన్నా కానీ పోతే మాట వస్తే ఏనుగు అన్నట్టు మనం ఎన్నటికి కూడా ఉండకూడదు. ప్రేమిట్లారా, ఏదో దేవుడిని గర్భం తెరుస్తానని చెప్పేసి అంటే లక్కుల గర్భం తెరిచినట్టయితే ఈయనకు 10,000 కానుకత్వాన్ని కాదు. అక్కడ టూకీగా మనం చెప్పకూడదు. నిజంగా దేవుడు చెప్పమన్నది చెప్పండి. దేవుడు చెప్పనివి ఎన్నటికి కూడా మనం చెప్పకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలా. 12వది విషయానికి వచ్చినట్టయితే సేవకుల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో అనగా అంటే ఇంచుమించు ఎక్కువ సేవకుల్లో అప్పు చేసే గుణం ఉంటుంది. ఎట్టకేలకు అప్పు చేయకుండా మళ్ళీ మనం కట్టడి చేసుకోవాలా. అప్పు అనేది మంచిది కాదు. అప్పు చేస్తుంటారు, అది వాక్యానికి విరోధం. ప్రార్థన చేయండి అయ్యగారు, నాకు నేను ఫలాని యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తున్నా అప్పు దొరకడానికి కొరకు అంటారు. అప్పు దొరకడానికి కొరకట మనం ప్రార్థన చేయాలన్నట. అది వాక్యానుసారమా? ప్రార్థన రిక్వెస్ట్లు మేము ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన రిక్వెస్ట్లు పెడతారు. అయ్యా మాకు అప్పు కావాలి, అప్పు కొరకు ప్రార్థన చేయండి దొరకడానికి.
అప్పు కొరకు ప్రార్థన దొరకాలని చెప్పి మేము ప్రార్థన చేయాలా? ఎవరికి మీరు సహాయం చేయమని చెప్పొచ్చు అయిపోద్ది కదా, సహాయం చేస్తారు కదా. అప్పు తీసుకోవడమే తప్పని బైబిల్ చెప్తుంది కదా. అప్పు కొరకు మరి మేమెలా సహాయం చేయగలుగుతాం? ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు షూరిటీ వాడండి, నేను ఇట్లా అప్పు ఇది తీసుకుంటున్నాను, అది తీసుకోవడమే తప్పంటే ఆ వ్యక్తి వచ్చి షూరిటీ వాడమంటాను ఏమన్నంటే మరి దగ్గర ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలా? ఎంత తప్పండి, అప్పు తీసుకోవడమే తప్పండి, దానికి ఇంకా షూరిటీ వాడాలన్నట. ఇలాంటి ఒక పరిస్థితులు చాలా ఉన్నాయి. అది వాక్యానికి విరోధం. ఒక సేవకుని లక్షణం అది కాదు. ఈరోజు నిజంగా ఈ 12 విషయాలు మనం కలిగినట్లయితే అప్పుడు నిజమైన సేవకుడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.